తండ్రి అయిన రిబ్కా ఎవరి కుమార్తె? రిబ్కా చెప్పాలి. రిబ్కా ఎవరి కుమార్తె? చూసాను చెప్పండి కొన్ని. రిబ్కా ఎవరి కుమార్తె? గ్రేస్ చెప్పు. లాబాను అన్న రిబ్కాకి. లాబాను అన్న రిబ్కాకి. ఆదికాండం 24వ అధ్యాయం 47 వచ్చింది. ఆదికాండం 24:47 చదువమ్మా. అప్పుడు చదువమ్మా. 47 24:47. బెతూయేలు ఎవరి కుమార్తె రిబ్కా? షారా హారాను కుమార్తె. రిబ్కా బెతూయేలకు. సరే. లేయా రాహేల్ ఎవరి కుమార్తెలు? లేయా రాహేల్ ఎవరి కుమార్తెలు? రేసు చెప్పు. లేయా రాహేల్ ఎవరి కుమార్తెలు? చాలా ఈజీ. ఇప్పుడు మనం చదివిన దాంట్లోనే ఉంది ఆన్సరు. లేయా రాహేల్ లాబాన్ కుమార్తెలు కదా కదా. లాబాన్ దగ్గర ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు? 14 సంవత్సరాల దగ్గర కొలువు చేశాడు కదా. కానీ మీ తండ్రి అయినా లాబాను ఇన్నిసార్లు నాకు మోసం చేశాడని అంటాడు. కనుక లేయా రాహేళ్ళు లాబాను కుమార్తెలు. సరే. యేసు ప్రభు తల్లి అయిన మరియ ఎవరి కుమార్తె? నేను డిఫరెన్స్ చెప్తాను, చూసేనా చెప్పండి. యేసు ప్రభు తల్లి అయిన మరియ ఎవరి కుమార్తె? యేసు ప్రభు తల్లి అయిన మరియ చెప్తారా? ఏమా? మత్తయి సువార్తలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను కదా. యోసేపును కనెను. తర్వాత లూకా సువార్త చెప్పమ్మా. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యేసు ప్రభు తల్లి ఒక చోట యేసు ప్రభు తల్లి అయిన మరియ జననం కూడా చెప్పబడుతుంది. ఇక్కడ యోసేపు జననం చెప్పబడింది. ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆయన తల్లి అయిన మరియ. తర్వాత ఆమె ఎవరికి బంధువు? ఎలిజబెత్కు బంధువు కదా. జకరియా ఎలిజబెత్లకు బంధువు. లూకా సువార్త 1:27 వచ్చి యోసేపు అనే ఒక పురుషునికి. కనుక ఆమె తల్లిదండ్రుల పేర్లు ఎక్కడ కూడా మనకి వ్రాయబడలేదు. కానీ మరి ఈసారి యేసుప్రభు తల్లి అయిన మరియ తండ్రి పేరు మనం ఖచ్చితంగా అని. సో ఇట్లా బైబిల్లోని మరి కొంతమంది స్త్రీలు వారి తండ్రుల పేర్లు చెప్పకున్నప్పటికీ వారు చాలా మరి ప్రసిద్ధిగాంచిన వారుగా ఉంటూ వచ్చారు. వారి క్రియలను బట్టి వాటిని బట్టి వారు చాలా. ఇట్లా రేపు వారము మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాం. ఎవరి కుమార్తెలు ఇంకా బైబిల్లో చాలామంది. ఇప్పుడు 4-5 అడిగా ఇంచుమించు. వచ్చే వారం కూడా కుమార్తెల యొక్క తండ్రుల పేర్లు
ఇప్పుడు అర్థమైంది కదా. లేయా రాహేల్ తండ్రి పేరు కదా, రిబ్కా తండ్రి పేరు, షారా తండ్రి పేరు మనం కనుక్కున్నాం కదా. షారా తండ్రి పేరు హారాను, రిబ్కా తండ్రి పేరు బెతూయేలు, లేయా రాహేల్ తండ్రి పేర్లు లాబాను కదా. ఇట్లా బైబిల్లోని కొన్ని పేర్లు మనము మరి గుర్తుపెట్టుకున్నప్పుడు వాళ్ళ వంశావళి వాళ్ళది. ఈరోజు మన భాగము లేవీకాండము 10వ అధ్యాయం, లేవీకాండము 10వ అధ్యాయం 14వ వచనం. లేవీకాండము 10వ అధ్యాయం 14వ వచనం కలిపి చదువుకుందాము. లేవీకాండము 10వ అధ్యాయం 14. మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలంలో తినవలను. ఏలైనగా అవి ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలిలో ఉండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. కనుక ఈ భాగాన్ని మనము ధ్యానం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించుము. మాకు అవసరమైన మాటలు మీరు మాకు దయచేస్తున్నాము దేవా. మరి మీరు ఏర్పరచుకున్న ఏర్పాట్లో అనేక మందిని మీరు ఏర్పరచుకుని వారిని కార్యాలు జరిగిస్తూ వచ్చారు దేవా. అదే రీతిలో దినములు అంతమంది మీరు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నారు, నిన్ను సేవించడానికి, నీ వాక్యమును నీ స్వార్థను ప్రకటించడానికి, నీ కొరకు సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని ఎరిగి ఏర్పరచుకున్నారు. కనుక దేవా, ఈ లోకంలో మా నడత మేము ఏ రీతిగా జీవించాలో, ఎట్లా నడవాలో మీరు మాకు నేర్పించుము, చూపించుము. నీ వాక్యమునందు నీ సంగతులను గ్రహించినట్లు మా కృప దయచేయము. యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూసేది ఎవరంటే మరి 14వ వచనం 10వ అధ్యాయంలోని నాదాబు అబీహులు మరి అన్య అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొస్తూ వచ్చారు. లేవీకాండం 1వ అధ్యాయం నుంచి దేవునికి ఎలా బలి అర్పించాలో 7 రకాల బలులు ఇక్కడ మనము చూస్తాం. కనుక దేవుడు సమాధాన బలి, దహన బలి, మరి అలాగే స్వేచ్ఛార్పణ, ఇట్లా అనేకమైనవి లేవీకాండం 1వ అధ్యాయం నుంచి కూడా దేవుడు అనేకమైన తన ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. ఏ రీతిగా బలి అర్పించాలా, ఏ రీతిగా దేవునికి మరి చెందినవి స్వేచ్ఛార్పణ, ఇట్లా దేవునికి ఏ రీతిగా అర్పించాలో చెప్పు మరి దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ వచ్చాడు. కనుక 9వ అధ్యాయం 23వ వచనంలో మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలకు దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ మరి కనపడెను. 24వ వచనం యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడు. కనుక దేవుడు మోషేకు తెలియపరిచాడు, మోషే వచ్చి ప్రజలకు విషయాలన్నీ తెలియపరుస్తూ వచ్చాడు, ఏ రీతిగా బలు అర్పించాలని. సో ఇదంతా అయిపోయిన తర్వాత మోషే వెలుపలకు వచ్చి ప్రజలను దీవించాడు. తన పైనుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని దిగివచ్చి దహన బలిపీఠం మీద దహన బలి ద్రవ్యంను కాల్చినట్లుగా 9వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. ఇంతవరకు బాగుంది. 10వ అధ్యాయానికి వచ్చేపాటికి నాదాబు అబీహులు ఏం చేశారంటే అక్కడ వారు బలి అర్పించారు. మరి అర్పించిన తర్వాత ధూపద్రవ్యము వేసి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి పేగ. కనుక దేవుని మా సన్నిధిలో ఉండి అగ్ని వచ్చింది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బయట నుంచి అగ్ని తీసుకువచ్చి ధూపద్రవ్యం మీద మరి అగ్ని మరి పెడుతూ వచ్చారు. వెంటనే దేవుని కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే వారిని కాల్చి వేశాడంట. మరి 3వ వచనంలో మనం చూస్తే యెహోవా వారిని అగ్ని బయలుదేరి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసాను అని వ్రాయబడుతూ వచ్చింది. కనుక దేవుని అగ్ని వారిని కాల్చివేస్తూ వచ్చింది. కనుక ఇదంతా జరిగిన తర్వాత అహరోను మౌనంగా ఉంటూ వచ్చాడు. కనుక వాళ్ళిద్దరిని మరి సమాధి చేశారు. అయితే ఈ సందర్భంలో దేవుడు మరి మోషే అహరోనుకి మరి అతని కుమారుని ఏలియా ఈతమారు అనే ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో యాజకుల కుటుంబాల గురించిన కొన్ని నియమాలు ఈ యొక్క అధ్యాయంలో దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు. ఏ రీతిగా మరి చనిపోయినప్పుడు వారి తల విరియబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు, వారిని కాల్చినందుకు మరి ఇశ్రాయేల్ వాళ్ళందరూ ఏడవచ్చు, కానీ మరి యాజకులు ఏడవచ్చు. ప్రధాన యాజకుడైతే
తన సొంత ఇంటి వారు చనిపోయినా సరే ఏడవకూడదు. ఇట్లా కొన్ని లేవీల యాజకుల నిబంధనలు మరి దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు. అలానే మరి వారు ఎప్పుడు ఏడవాలా, ఎప్పుడు ఏడవకూడదు, చనిపోయినా సరే మరి ఎట్లా ఏడవకూడదో దేవుడు వారికి బోధిస్తూ వచ్చాడు. తిరిగి 8-11 వచనంలో కూడా మరి వారు ఏం త్రాగకూడదు, ఏం తినాలో ఏం త్రాగకూడదో మరి వారికి బోధించాడు. 12వ వచనానికి వచ్చేపాటికి ఇక్కడ దేవుడు అల్లాడించు బోరను మరి మీరు యెహోవా హోమద్రవ్యంలో మిగిలిన నైవేద్యం తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినుడి, అది అతి పరిశుద్ధం. ఏం తినాలో ఇక్కడ దేవుడు బోధిస్తూ ఎవరెవరు తినాలో కూడా ఇక్కడ దేవుడు బోధించాడు. 14వ వచనానికి వచ్చేపాటికి ఎక్కడ తినాలా, ఏం తినాలా అంటే పొంగకుండా బలిపీఠం దగ్గర తినాలా, అది అతి పరిశుద్ధము. తర్వాత పరిశుద్ధ స్థలములోనే దాన్ని తినాలా. 14వ వచనానికి వచ్చేపాటికి ఎవరెవరు తినాలా, అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో కూడా నీ కుమారులను నీ కుమార్తెలను పరిశుద్ధ స్థలములో తినవలను. కనుక కుమారులు కుమార్తెలు అని కూడా ఇక్కడ ప్రస్తావించబడతవచ్చు. అంటే ఈ లేవీలకు ఎవరు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, లేవీల కుమార్తెలు. కనుక ఈ లేవీల కుమార్తెలు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాల కదా. కనుక లేవీలకు కుమార్తెలు ఉన్నారు. కనుక ఈ కుమార్తెల విషయంలో కూడా దేవుడు అక్కడక్కడ లేవీ కాండంలో ద్వితీయోపదేశ కాండంలో అక్కడక్కడ వీరిని గురించి కొన్ని మాటలు బోధిస్తూ వచ్చాడు. వారు ఏ రీతిగా ఉండాలా, వారు మరి ఏ రీతిగా మరి వారి ప్రవర్తన ఉండాలా, వారి జీవితం ఏ రీతిగా ఉండాలా. ముఖ్యంగా మనం చూసినప్పుడు లేవీకాండం 21వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే లేవీకాండం 21:7వ వచనము 1 నుంచి ఇంచుమించు ఇదంతా కూడా శవం ముట్టుట వలన ఇదే మరి రిపిటేషన్ వస్తుంది, 10వ అధ్యాయంలో రిపిటేషన్ వస్తుంది. అయితే ఇక్కడ కూడా దేవుడు మరి యాజకులకు వారు చేయవలసినవి ఆయన బోధిస్తూ వస్తాడు. 9వ వచనానికి వచ్చేపాటికి మరియు యాజకుని కుమార్తె జారత్వం వల్ల తను తాను అపవిత్రపరచుకునేళ్ళ ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహించవలను. కనుక ఎవరి గురించి చెప్పబడింది, యాజకుని కుమార్తె. ఎందుకు ఇది ఆగేస్తుంది? సో యాజకుని కుమార్తె మరి చేసినప్పుడు ఇట్లా యాజకుని కుమార్తె తప్పు చేసినప్పుడు ఏం చేయాల, యాజకుని కుమార్తె జాగ్రత్త వల్ల తను అపవిత్రపరచుకునేలా ఆమె తన తండ్రిని అపవిత్రపరచెను కదా. దేవుడు కొన్ని మరి శాసనాలు ఇస్తూ వచ్చాడు, కొన్ని మరి మాటలు ఇస్తూ వచ్చాడు. దేవుడు కొన్ని యాజకులకు కొన్ని మరి యాజకుల కుటుంబాలకి దేవుడు కొన్ని రూల్స్ పెడితే అంటే ఏవి పాటించాలో అవి పెడుతూ వచ్చాడు. ఇక్కడ ఏమిరా, మీలో ఎవడను తన ప్రజల్లో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు, శవాన్ని ముట్టకూడదు కదా. అలాగే మరి ఎవరైనా చనిపోయినప్పుడు తర్వాత ఇక్కడ కొన్ని తన తల్లి తన తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తన సమీపంగా ఉన్న శుద్ధ సహోదరి అవివాహత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తన్ను అపవిత్రపరచుకోవచ్చు. అంటే యాజకులు ఎవరే అంటే పెళ్ళి కాని కుమార్తె యొక్క శవమును బట్టి అపవిత్రపరచుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళని బట్టి అపవిత్రపరచుకోకూడదని దేవుడు చెప్తూ వచ్చు. తర్వాత అతడు తన ప్రజల్లో యజమానుడు కనుక తన్ని అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. ఎవరంట, లేవీలు, వాళ్ళు యజమానులు, అహరోను కుమారు, యాజకులకు అహరోను కుమారులు కనుక వీరు లేవీలు, వీరు యాజకులు, వీరు యజమానులు కాబట్టి వీరు తమను బట్టి అపవిత్రపరచుకొనకూడదు. అలాగే 5వ వచనం తలల బోడు చేసుకొనకూడదు, గడ్డ ప్రక్కలు క్షౌరం చేసుకొనకూడదు, కత్తితో దేహమును కోసుకొని రాదు కదా. ఇట్లా 6వ వచనానికి వచ్చేపాటికి ఏలైనగా వారు తమ దేవుని యొక్క ఆహారమును అనగా యెహోవా హోమద్రవ్యములు అర్పించేవారు కావున వారు పరిశుద్ధులై ఉండాలి అని చెప్తూ
7వ వచనానికి వచ్చేపాటికి వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలని కూడా చెప్తూ వచ్చాడు. ఎవరిని పెళ్లి చేసుకోవాలా. కనుక దేవుడు ఈ పరిశుద్ధతను గురించి, మరి ఆ యొక్క వివాహం గురించి కూడా ఎవరిని పెళ్లి చేసుకోవాలా, వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ ఇవన్నీ చెప్తూ 9వ వచనానికి వచ్చేపాటికి ఏమంటున్నాడంటే, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా నేను పరిశుద్ధుడును, అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలని. యాజకుని కుమార్తె కనుక తప్పు చేస్తే అది తన తండ్రి మీదకి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మరి అది సహించరానిది. కనుక పరిశుద్ధత అనేది కుమార్తె వలన అపవిత్రత కుటుంబంలోనికి వస్తుంది కాబట్టి యాజకుని కుమార్తె లేకపోతే లేవీల కుమార్తెలు ఏ రీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా అని చెప్తూ వచ్చాం. రెండోది, ఈ లేవీల కుమార్తెలు తమ తండ్రి కుటుంబంలో కాక ఒకవేళ బయట వాళ్ళని కనుక వివాహం చేసుకుంటే తమ తండ్రి చేసే యాజకత్వంలో కానీ తండ్రి యొక్క పోషణ విషయంలో కానీ వారికి ఏమాత్రం కూడా పాలిభాగం ఉండదు. కనుక వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, తమ యాజకుల్లోని లేవీలైన వారిని పెళ్లి చేసుకుంటే మరి ఈ పరిశుద్ధ స్థలం యొక్క సేవ, మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో, ఇశ్రాయేలు ప్రజలకు నడిపించే విషయంలో యాజకులకు ఎంత బాధ్యత ఉందో ఈ లేవీల కుమార్తెలకు కూడా అంతే బాధ్యత ఉన్నట్టుగా లేఖనాలను మనం చదివినప్పుడు చూస్తాం. అనేక సార్లు లేఖనాల్లో దేవుడు వారికి చెప్తూ వచ్చాడు. వారి విషయంలో ప్రత్యేకంగా వారి పేర్లు వ్రాయకున్నప్పటికీ లేవీల కుమార్తెలు లేదా యాజకుల కుమార్తెలు ఏ రీతిగా ఉండాలో దేవుడు బోధిస్తూ వచ్చాడు. కానీ వివాహ విషయంలో కూడా వారు మరి అవమానాన్ని తేకూడదు, అపవిత్రపరచకూడదు. తమ వివాహాన్ని బట్టి తండ్రి కుటుంబాన్ని అపవిత్రపరచకూడదు. కనుక వివాహ విషయంలో కూడా వారు బహు జాగ్రత్తగా ఉండాలని బోధిస్తూ వచ్చాడు. తిరిగి మరి దేవుడు ఇదే లేవీల కుమార్తెల గురించి ఏం బోధిస్తూ వచ్చాడంటే 21వ అధ్యాయము మరి 13వ వచనం చదవండి. 21:13. అతడు కన్యకను పెళ్లి చేసుకున్న వాళ్ళను విధవరాలనైనను విడనాడబడిన దాన్నైనను భ్రష్టురాలనైనను అనగా జారస్త్రీనైనను అటు వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజల్లో కన్యకనే పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, యాజకులు. కనుక ఈ కుమార్తెలు, ఈ లేవీల కుమార్తెలు ఏ రీతిగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా కదా. తమ దేవుని మందిరమును అపవిత్రపరచరాదు కదా. కనుక ఒకవేళ విధవరాలిగా ఉంటే, విడనాడబడిన దానిగా ఉంటే, జార స్త్రీగా ఉంటే, వీటిని బట్టి వారు మరి యాజకత్వంలోకి ఈ వంశంలోనికి వారు తేబడరు. కనుక ఎవరు తేబడతారు, యాజకుల యొక్క సంతతి లేకపోతే లేవీల సంతతిలోనికి ఎవరు ఉంటారు, వాళ్ళు ఒకవేళ బయటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లేవీలు, యాజకులు, ప్రధాన యాజకుడు, లేవీలు, ఇశ్రాయేలీలు 4 తెగలు. మొదట ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ఆయన కింద పనిచేసేవారు యాజకులు, వాళ్ళ కింద పనిచేసేవారు లేవీలు, వాళ్ళ కింద ఉండేవారు ఇశ్రాయేలీలు అనమాట. 4 రీతిలుగా. కనుక లేవీల కుమార్తెలు అంటే యాజకుల కుమార్తెలు కావచ్చు కదా. కనుక వాళ్ళ ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవారు కావచ్చు, లేకపోతే యాజకుల కుటుంబానికి ఎవరు యాజకత్వం ఇచ్చారంటే కోరహు సంతతికి యాజకత్వాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. కనుక కోరహు సంతతి తర్వాత లేవీల కుమార్తెలు, లేవీ వంశంలో కూడా కుమార్తెలు ఉంటూ వచ్చారు. అయితే వీళ్ళందరిలో కూడా ఇక్కడ మనం చూస్తున్న దేవుడు ఎవరికి చెప్తున్నంటే యాజకులకు అహరోను కుమార్తెలతో ఇట్లా నేను. కనుక వీళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, విడనాడబడిన దాన్ని, జారస్త్రీని, లేక ఇంకెవరు విధవరాలని పెళ్లి చేసుకోకూడదు. మరి విధవరాలు కానీ మరి ఈ యొక్క యాజకుల కుమార్తెలు ఏ రీతిగా ఉండాలా, కన్యకలుగా ఉండాలి అని మరి లేఖనాలు బోధిస్తున్నాయి. పైన కూడా 6వ వచనంలో కూడా ఇదే మాట వ్రాయబడింది. ఏమని, వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకోనకూడదు. ఏలనికి యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు కనుక వీళ్ళని పెళ్లి చేసుకోకూడదు. అంటే అప్పుడు ఒకవేళ యాజకుని కుమార్తె తప్పు చేసి భర్తను వదిలేసి లేకపోతే డైవర్స్ తీసుకొని ఇట్లా విధవరాలంటే దానికి మనం ఏమీ చేయలేం, అది దేవుడు నియమించింది.
కనుక ఒకవేళ ఇట్లా విడ్నాడబడి లేక జారత్వం చేసుంటే వీళ్ళు యాజకులు కుమార్తెల్లో ఎంచబట్టడానికి వీరు అర్హులు కాదనమాట. అంటే ఇంకొక మాట చెప్పాలంటే పరిశుద్ధమైన తర్వాత మూడవదిగా మనం ఏం చూస్తామంటే దేవుని ఆలయంలో కొన్ని అర్పణలు తీసుకొని వచ్చేవారు. ఈ అర్పణలు తీసుకొచ్చేటప్పుడు ఇవి ఎవరు తినాలో కూడా దేవుడు బోధిస్తూ వచ్చాడు. అదే లేవీకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరు తినాలా? నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు. ఎవరి కుమార్తెలు? పరిశుద్ధంగా ఉన్నవారు ఈ యొక్క ఆహారాన్ని తిన. ఇంకొక మాట కూడా దేవుడు వెసులుబాటు ఇచ్చాడు. ఎవరంటే ఒకవేళ భర్త చనిపోయి పిల్లలు లేకుండా ఉంటే వారు యాజకుని కుటుంబంలో వారు చేర్చబడవచ్చు, వారు ఆ ఆహారాన్ని తినవచ్చు. నేను రిఫరెన్స్ చూపించిన కానీ మనం త్వరగా చెప్పాం. కనుక వారు ఆ ఆహారాన్ని తినవచ్చు అని దేవుడు ఈ వెసులుబాటుని ఇస్తూ వచ్చాడు. కాబట్టి యాజకుని కుమార్తెలు ఎంత ప్రశస్తమైన వారో. ఎందుకంటే ఈ లేవీల కుమార్తెలు ఎందుకంటే దేవుని మందిరంలో అర్పించే ఆహారం తినడానికి ఎవ్వరు కూడా యోగ్యులు కాదు. అందుకే దావీదు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి నీ యొద్ద ఏమైనా రొట్టెలు ఉన్నాయా అంటే అక్కడ అహిమయస్ రొట్టె ఇస్తాడు. నిన్న బల్లమేంచి తీసిన రొట్టెలు ఇస్తా అన్నప్పుడు ఆ మాట దోయేగు సౌలుకు చెప్తాడు. ఎందుకు? అది చేయకూడని పని. అంటే సామాన్యమైన వారు సన్నిధి రొట్టెల మీద నుంచి తీసివేయబడిన రొట్టెలు తినడానికి అర్హులు కాదు. అలాగే సామాన్యమైన వ్యక్తులు ప్రతిష్ఠించబడిన వాటిని తినడానికి అర్హులు కాదు. మరి సామాన్యమైన వ్యక్తులు స్వేచ్ఛార్పణగా అర్పించబడినవి తినడానికి అర్హులు కాదు. అయితే ఎవరికి దేవుడు ఇటువంటి కొంత ఇలా తినే అధికారము, తినే వెసులుబాటు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యాజకులకి ఇచ్చాడు. కొన్ని అర్పణలు యాజకుడు మాత్రమే తినాల, అది నువ్వు దహన బలిపీఠం దగ్గర తినాలని చెప్పాడు. ఇంకా కొన్ని మరి నీ కుటుంబంతో నీవు, నీ కుమారులు తినొచ్చు అని చెప్పి. ఇంకా కొన్ని నీవు, నీ కుమారులు, నీ కుమార్తెలు కూడా తినవచ్చు. ఎవరు ఆ కుమార్తెలు? పరిశుద్ధంగా ఉన్నవారు, కన్యకలుగా ఉన్నవారు, కుటుంబానికి మచ్చ తేనివారు, అలాగే పిల్లలు లేనివారు, తిరిగి ఒకవేళ భర్త చనిపోయినా తిరిగి యాజకుని కుటుంబంలో మరలా మరి లేవి కుమార్తెగా చేర్చబడిన వారు వీటిని తినొచ్చు అని దేవుడు చెప్పాడు. చూసారా లేవీల కుమార్తెలకు ఉన్న ఎన్ని హద్దుబాట్లో. వీళ్ళెవరు అంటే సమాజంలో ఒక స్థాయిలో ఉన్నవారు, ప్రత్యక్ష గుడారానికి సమీపంగా ఉన్నవారు, ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నవారు, ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆ గుమ్మం దగ్గరికి వచ్చిన వారికి బోధించడానికి కానీ, యాజకులు చెప్పిన ఆ పనులు చేయడానికి కానీ, ఒకవేళ యాజకులతో పాటు దేవుని సేవ చేయడానికి కానీ వీరు ముందున్నవారు లేవీల కుమార్తెలు వీళ్ళు. కాబట్టి వీరికున్న ఆ యొక్క కట్టుబాట్లు కదా. ఈ దినాల మధ్య పిల్లలు, దేవుని బిడ్డలు, మరి ఈ యొక్క సహవాసంలో ఉన్న దేవుని బిడ్డలు లేదా క్రైస్తవుల బిడ్డలు ఈ కట్టుబాట్లలో ఉండడానికి ఇష్టపడరు. ఏమంటారు? వాళ్ళు అట్లా ఉన్నారు, మేము కూడా అట్లే ఉంటామంటారు. మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటి ప్రకారం ఉండాలంటే వినరు. కానీ దేవుడు ఎంత స్పష్టంగా చెప్తే తినే విషయంలో కూడా స్వేచ్ఛార్పణలు, ఆ ఆహారం తినే విషయంలో కూడా దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో. కొంతమందికి లేవీల కుమార్తెలకు దేవుడు ఆ భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. వారు తినొచ్చు అని దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక వారి ఆహార పని, వారి యొక్క కట్టుబాట్ల విషయము, వారి వివాహం విషయము, వారు తినే విషయము, వారి ఆహార పానీయాల విషయం కూడా దేవుడు లేఖనాల్లో రాస్తవచ్చు. చివరిగా ఈ లేవీల కుమార్తెలు ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి దేవుని ప్రజల మధ్యకున్న నిబంధనకు వీరు సాదృశ్యం. వీరు సరిగా లేకపోతే ఎవరికి అవమానం తీసుకొచ్చినట్టు? ఎవరికి? తన తండ్రికి అవమానం. 21వ అధ్యాయము 7వ వచనం చూసాం కదా. మరి యాజకుని కుమార్తె జారత్వం వల్ల తను అపవిత్రపరచుకునేలా ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. కనుక పవిత్రంగా ఉండాలా, అదే ఇది నిబంధన. పవిత్రంగా ఉండాలా. వారు అపవిత్రపరచుకుంటే జారత్వం వల్ల కానీ దేని వల్ల కానీ ఇంకొక చెడ్డ పని ద్వారా కనుక వారు అపవిత్రపరచబడితే ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. కనుక దేవుని ప్రజలకు మధ్య ఉన్న నిబంధన ఏంటి? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు ఎట్లుండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. మాట యందు, ప్రవర్తన యందు, క్రియ యందు
పరిశుద్ధులుగా ఉండాలి. కనుక వీరు ఒక నిబంధనకు గుర్తు. వీళ్ళు దే ఆర్ సింబాలిక్ డాటర్స్. అంటే వారు సూచనలు. మరొక మాట యెషయా గ్రంథంలో ఏం రాయబడుతుందంటే, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద సూచనలుగాను మహత్ కార్యములుగాను ఉన్నాము. ఇక్కడ యాజకుని కుమార్తెలు ఎవరంటే, లేవీల కుమార్తెలు ఎవరంటే వీరు సూచనలు. బైబిల్లో కూడా కొంతమంది లేవీల కుమార్తెల గురించి మనం చూస్తాము. ఎవరి గురించి చూస్తాము? యెకోబెతు గురించి చూస్తాము. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆమె లేవి కుమార్తె అని వ్రాయబడింది. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనము ఆ యొక్క ఉపపత్ని, లేవీయుడు తీసుకొచ్చిన ఉపపత్ని, ఆమె లేవి కుమార్తె అని వ్రాయబడింది. మిరియాం కూడా ఎవరంటే లేవి కుమార్తె. ఈమె కూడా లేవి. ఎవరు? మిరియాం యొక్క తండ్రి అమ్రాము. అమ్రాము ఎవరు కుమారుడు? లేవి కుమారుడు కదా. కనుక మిరియాం కూడా లేవి కుమార్తె కదా. ఇట్లా లేవీల కుమార్తెలు కొంతమంది బైబిల్లో ఉన్నారు. వీరు దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఎంత చక్కటి వారు పని. లేవీల కుమార్తెలు, డాటర్స్ ఆఫ్ లెవైట్స్, డాటర్స్ ఆఫ్ లేవీల కుమార్తెలు అని మనం అంటాం కదా. ఏమంటాం? పద్మాసు కుమార్తెలు అంటాం కదా. లేకపోతే మన ఇంటి పేర్లు చెప్పి, ఇంటి పేరు ఉందనుకోండి, ఇంటి పేరు చెప్పి పలానా వారి కుమార్తెలు అని చెప్పుకుంటాం. మనకి ఎంత ఘనతో. ఇంటి పెళ్ళిళ్ళప్పుడు ఇంటి పేరు చెప్పుకుంటే ఎంత ఘనత. మా ఇంటి పేరు అంటే నాన్న ఇంటి పేరు. ఒకవేళ భర్త ఇంటి పేరు చెప్పుకోవడానికి ఇష్టపడకపోయినా ఎవరి ఇంటి పేరు చెప్పుకుంటాం? అమ్మ నాన్న ఇంటి పేరు చెప్పుకుంటాం. మా నాన్న పలానా ఇంటోళ్ళం మేము అని అంటాం కదా. కనుక లేవీల కుమార్తెలు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎంత ఘనత, సమాజంలో ఘనత ఉంది. పలానా యాజకులతో లేవీని కుమార్తె వెళ్తుంది అంటే ఎంతమంది చూస్తారు. వీళ్ళు సమాజంలో వీరి జీవితము, మరి వారి యొక్క బ్రతుకు దేవునికి ప్రజలకు మధ్యన వారికున్న ఆ యొక్క నిబంధన వారు గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మన బైబిల్లోన లేవీ కుమార్తెలను కూడా మనం చూసినప్పుడు వీరు ఎంతో చక్కగా జీవిస్తూ వచ్చారు. యెకోబెతును చూస్తే యెకోబెతు ఎట్లా జీవించింది? ఆమె లేవీ కుమార్తె. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆమె లేవీ కుమార్తె అని వ్రాయబడి. ఈ లేవీ కుమార్తె ఏం చేసింది? ఈ లేవీ వంశాన్ని కాపాడటానికి ఆమె తెగించింది కదా. ఎవరు లేవీ వంశము? మోషే లేవీ వంశానికి. మోషే ద్వారా మరి లేవీ వంశం ముందుకు తీసుకొని వెళ్ళబడాలి. కనుక ఈ పుట్టిన శిశువులను చంపేమని మరి ఫరో ఆజ్ఞ ఇస్తే యెకోబెతు ఏం చేసింది? దాచిపెట్టడానికి ప్రాణాన్ని అడ్డుపెట్టింది. ఒకవేళ సైనికులకు తెలుసుంటే ఆ యొక్క మరి సైనికులు ఖచ్చితంగా యెకోబెతును చంపేసేవారు కదా. కానీ ఎంత చాకచక్యంగా 9 నెలలు గర్భవతిగా దాచబడింది. 3 నెలలు బిడ్డను దాచిందంట. ఒక ఇంట్లో పసిబిడ్డ ఉంటే ఎంత గట్టిగా ఏడుస్తారో, ఎంత గట్టిగా గోల పెడతారో బయట అందరికీ తెలుస్తుంది ఈ ఇంట్లో చంటి బిడ్డ ఉందని. కానీ యెకోబెతు ఎట్లా మెయింటైన్ చేసింది? తన ఉద్దేశం ఒకటే, నా యొక్క వంశం, నా లేవి వంశాన్ని నేను కాపాడుకోవాలా, ఈ బిడ్డని ఏడవనీయకూడదు. కనుక మిరియాము యెకోబెతు కలిసి ఈ మోషేను పెంచుతూ వచ్చారు. అంటే లేవి కుమార్తెల్లో ఒక కుమార్తె అని యెకోబెతు యొక్క జీవితం మనం చూసినప్పుడు ఆమెకున్న ఆ రోషము, తన వంశాన్ని కాపాడుకోవాలన్న ఆ పట్టుదల, తన వంశాన్ని కాపాడుకోవాలన్న ఆ యొక్క ఆసక్తి మనం చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ప్రాణాన్ని కొద్ది ఆఖరికి ఆ బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి ఆ యొక్క జమ్ము పెట్టే తయారు చేయడం ఎంత చక్కగా అల్లిందో కదా. ఈ రోజుల్లోని చేతి పనులు చేయడానికి మనం చాలామంది ఇష్టపడం కదా. ఆ రోజుల్లోనే యెకోబెతు ఏం చేసింది? అల్లింది. తన చేత్తోటి బుట్టను అల్లిందంట కదా. కనుక స్త్రీలు, అందుకే హెబ్రీ స్త్రీల గురించి వ్రాయబడిందంటే వారు చురుకైన వారని వ్రాయబడింది. అంటే వాళ్ళు సకల విద్యలకు వచ్చిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు. కనుక ఈమె కూర్చొని అల్లడమే కాదు, ఈమె ఏం చేసింది చెప్పండి? ఆ బుట్టకి ఏం పూసింది? కీలు పూసింది. అంటే నీళ్లు లోపలికి రాకుండా ఎంత చురుకు, ఎంత జ్ఞానవంతురాలో, తెలివైందో. మెట్టుకు ఇవన్నీ కూడా చేసిన దానికి కారణం ఒకటి ఏంటంటే, నా లేవి వంశాన్ని, నా భర్త వంశం లేక నా తండ్రి వంశాన్ని నేను కాపాడాలి. ఈ బిడ్డ చనిపోతే ఎట్లాగా? ఈ బిడ్డ దేవుని ప్రవక్త, ఈ బిడ్డ ఇశ్రాయేలును బయటకు నడిపించవలసిన వాడు. పుట్టకముందే మిరియాముకు ఆ బిడ్డ గురించిన ప్రత్యక్షత కలిగిందంట. పుట్టకముందే యెకోబెతు ప్రత్యక్షత పొందుతూ వచ్చింది. కనుక ఈ బిడ్డని ఏదో ఒక రీతిలో ఎందుకు? మా లేవి వంశం, నేను లేవి కుమార్తెను, నేను నా వంశాన్ని నేను కాపాడాలా. దేవుని యొక్క ప్రణాళికలు, దైవదేవుడి యొక్క మరి నిర్ణయాలు
ఈ బిడ్డ ద్వారా నెరవేర్చబడాలా, రోషం కలిగి, పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి పనిచేస్తూ వచ్చింది. మిరియాము కూడా లేవి కుమార్తె. మిరియాము కూడా ఏం చేసింది? మరి ఆ బిడ్డ కోసం ఎక్కడుండిందంట? జమ్ములో దాక్కొని ఉందంట. జమ్ము ఎక్కడ పోలుస్తుంది చెప్పండి? నీళ్ళల్లోనే. అప్పుడు మిరియాము ఎంతసేపు ఉండి ఉంటుంది నీళ్ళల్లో? జలగలే ఉండొచ్చు, చేపలే ఉండొచ్చు, ఇంకా వేరు వేరు ఏవైనా ఉండి ఉండొచ్చు. అది నైల్ నది జమ్ము, అది కదా ప్రసిద్ధిగాంచింది. యెషయా గ్రంథంలో కూడా ఈ జమ్ము గురించి వ్రాయబడుతూ వచ్చింది కనుక ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి అక్కడ చేపలు ఎంత వయసు? మహా అయితే 10 ఏళ్ళు ఉండొచ్చు, 12 ఏళ్ళు, చిన్న వయసే మిరియాం. అయినా సరే తనలో ఉన్న ఆసక్తి మనం చూస్తే, ఈ లేవి కుమార్తెలకు ఉన్న ఆసక్తి మనం చూసినప్పుడు, మిరియాము తన తమ్ముడిని కాపాడటానికి ఎన్ని రోజుల నుంచి ఉందో ఎక్కడ పెట్టారు? ఆ రాణి స్నానానికి వచ్చి ఆ స్థలంలో పెట్టారంట ఆ బుట్ట. అంటే ఎన్ని రోజుల నుంచి ఆ బిడ్డ అక్కడ నుంచొని కాపలా కాస్తుందో తమ్ముడిని మెట్టుకు. ఈ బిడ్డ యొక్క ఆసక్తిని చూసిన దేవుడు ఆ రాణిని అక్కడికి తీసుకొచ్చాడు. కనుక ఆసక్తి పటు కష్టమైనా సరే ప్రాణాలకు తెగించి నిలబడేవారు లేవి కుమార్తెలు. తమ వంశావళిని కాపాడుకోవడానికి ప్రయాసపడేవారు లేవి కుమార్తెలు. నీవు నేను కూడా దేవుడు మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ఆయన యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరంటే యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు. 2వ అధ్యాయము 17వ వచనం. ఎవరంట? కనికిరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. 3వ అధ్యాయం 1వ వచనము. మనము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలను ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎవరు? ప్రధాన యాజకుడు. మనకు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఎవరి బిడ్డలమే? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఎవరంట? మనము రాజులైన యాజక సమూహము మనము కదా. దేవుడు మనల్ని ఎవరుగా పిలిచాడు? రాజులైన యాజక సమూహము. వీఆర్ డాటర్స్ ఆఫ్ అవర్ హై ప్రీస్ట్. మనం కూడా యాజకుల యొక్క కుమార్తెలం. మనము యాజకుని కుమార్తెలం. రాజులైన యాజక సమూహంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. చీకట్లోండి ఆశ్చర్యకరమైన తన మిమ్మును పిలిచిన వాని గుణాత్యం. మిమ్మల్ని పిలిచాడు, మనల్ని పిలిచాడు దేవుడు. ఎక్కడికి పిలిచాడు? యాజకత్వంలోనికి పిలిచాడు. యాజక సమూహంగా ఉండటానికి పిలిచాడు. ఈ యాజక సమూహంలో ప్రధాన యాజకుడు ఎవరు? యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం కూడా ఎవరమి? యాజకుల కుమార్తెలం. యాజకుని యొక్క కుమార్తెలం మనం. యాజకుని యొక్క కుమార్తెలం కనుక యాజకుని కుమార్తెలంగా మనం ఏ రీతిగా ఉండాలి? ఆ దినాల్లో లేవీల కుమార్తెలుగా, యాజకుల కుమార్తెలుగా యెకోబెతు, మిరియాము ఏ రీతిగా ఉన్నారో మనం కూడా యాజకుల కుమార్తెలుగా మనం ప్రభు కొరకు మనం యాజకుల కుమార్తెలమని ఎరిగి ఆ రీతిగానే జీవించాలా. మన ముందున్న యాజకుల కుమార్తెలు ఏ రీతిగా జీవించారో మనం కూడా ఆ రీతిగా జీవించాలి. వారు ఏ రీతిగా జీవించారు? యెకోబెతు ఏ రీతిగా జీవించింది? రోషం కలిగి జీవించింది. తన వంశావళిని కాపాడుకోవడానికి ప్రయాసపడింది. ప్రాణాన్ని ఆమె అడ్డు పెడుతూ వచ్చింది. మనం కూడా దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సువార్త ఈ కుటుంబాన్ని పెద్దది చేయడానికి, ఈ కుటుంబంలోనికి అనేక మందిని చేర్చడానికి, ఈ కుటుంబంలో ఉన్న బిడ్డలను కాపాడటానికి మనం ఏం చేస్తున్నాం? యెకోబెతు వలె మనం ఆసక్తి కలిగి ఉన్నామా?
ప్రాణం అడ్డు పెడుతున్నామా మనము? దేవుని కుటుంబం, మన యాజకుడు, ప్రధాన యాజకుని యొక్క ఈ కుటుంబం కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? యెకోబెతులాగా మనం జీవిస్తున్నామా? యెకోబెతు దినాల్లో యెకోబెతు ఎంతో శ్రమ పడుతూ వచ్చింది, చేత్తో అల్లింది, తార్పూసింది, బిడ్డను కాపాడటానికి ప్రయాసపడినట్టుగా మనం కూడా మరి ప్రయాసపడాలి. ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాం. యాజకుల కుమార్తెలుగా ఆసక్తి కలిగి ప్రయాసపడాలి. అందుకే యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు, ఆయన మీద లక్ష్యం ఉంచాలా. మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనం వెళ్ళే పరిస్థితులన్నిట్లో మన ముందు ఆయన. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనం పట్టుకుంది ప్రభు మనకిచ్చిన పరిచర్య, ప్రభు మనకిచ్చిన మరి తలాంతులు, ప్రభు మనకిచ్చిన ఆయా పనులను మనం గట్టిగా పట్టుకోవాలి. అంతం వరకు నమ్మకంగా ఉన్నవానికి నేను జీవ కిరీటము ఇస్తాను. కనుక ప్రాణాపాయం వచ్చు వరకు నమ్మకంగా ఉండుము. మన ప్రధాన యాజకుడు నమ్మకస్తుడు. అందుకే వ్రాయబడింది కదా మరి 17వ వచనంలో, కనికిరమును నమ్మకం గల ప్రధాన యాజకుడు అంట. ఆయన నమ్మకస్తుడు. మన ప్రధాన యాజకుడు నమ్మకస్తుడు కాబట్టి మన ప్రధాన యాజకుని కుమార్తెలమైన యాజక సమూహము, యాజకుని యొక్క కుమార్తెలమైన మనం కూడా నమ్మకంగా ఉండాలి. అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. ఏది మనకు ఇవ్వబడిందో ఆ ఇవ్వబడిన దాంట్లో ఆ వంతులో మనం నిలబడి నమ్మకంగా పరిచర్య చేయాలి. యెకోబెతు ఆ రీతిగా చేస్తూ వచ్చింది. మిరియాం కూడా ఎంత కష్టమైనా సరే మరి ఆమె నిలబడింది. ఎట్లా నిలబడింది? మరి చేపలు భయంకరంగా కొన్నిసార్లు జమ్ములోని జలగలు ఉంటాయి కదా, ఎంత నొప్పో ఎంత బాధో అవి పట్టుకుంటే. ఆ జమ్ములో ఏమున్నాయో కదా, బాగా క్లీన్ చేసుకొని నుంచుందా ఆమె జమ్ములో? అసలు క్లీన్ చేసుకొని నుంచునే దానికి ఏమైనా ఆస్కారం ఉందా? లేదు. అక్కడ బురద, మరి మట్టి, మరి ముళ్ళు, జలగలు, చేపలు, ఇంకా ఏమి ఆ నైల్ నదులు ఏమున్నాయి, వీటన్నిటి మధ్య ఎవరు నిలబడ్డారు? మిరియాం. ఎవరామె? మోషే అక్క కంటే కూడా ఆమె ఎవరు? లేవి కుమార్తె. ఆమె ఎవరామె? లేవి కుమార్తె. లేవి యొక్క మరి రక్తము ఈమెలో ఉంది. ఒకసారి లేవి గురించి ఆలోచించినప్పుడు దీనాని ఆ యొక్క వ్యక్తి తీసుకెళ్ళి ఆ ఊరి వ్యక్తి తీసుకెళ్ళి దీనాని పాడు చేసి తన భార్యగా చేసుకోవాలని ప్రయత్నించి ఆమెను తీసుకెళ్తారు. అప్పుడు లేవీను షిమ్యోను ఏం చేస్తారు? ఊరి మీద వాళ్ళు తల్లి తండ్రి అన్నలు పోయి ఒప్పందం చేసుకొని వస్తే వీరి వెనకతలు వెళ్ళి ఏం చేస్తారు? ఊరంతటిని కూడా కత్తివాత చంపేసు. అంటే వీళ్ళ రోషం ఏంటి? ఎవరు? మేము దేవదేవుని యొక్క బిడ్డ. వాళ్ళు ఎందుకయ్యా ఇట్లా చేశారు? వారి మధ్యన ఈ జనాంగం మధ్యన తల ఎత్తకుండా చేసినారు మీరు అని అంటే, వారంటారు వారిద్దరూ, మా సహోదరి విషయంలో ఇలాంటి అవమానకరమైన కార్యం చేయొచ్చా? ఇది మేము సహించలేమని అంటారు. రోషం కదా. అవమానం చేయబడినప్పుడు లేకపోతే తమ ముందు ఇట్లా చేయబడినప్పుడు సహించలేకపోయాడు లేవి. ఇదే లేవి ఇంకొకసారి ఇదే లేవిలో మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి దిగి వచ్చినప్పుడు అందరూ కూడా దూడకు వారు తింటూ తాగుతూ మరి డ్యాన్సులు వేస్తున్నప్పుడు మోషే ఒక ప్రకటన చేస్తాడు. యెహోవా పక్షంగా ఉన్నవారు ఎవరు బయటికి రండి అన్నప్పుడు అదే లేవీలు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు మోషే అంటాడు, ఆ యొక్క పలక చితక్కొట్టి కలిపి ఆ నీళ్ళల్లో కలిపి ఆ బూడిద మీ పక్కనున్న వాళ్ళకి తాగిపించండి అని చెప్పి, నీ పక్కనున్న సహోదరుడు విగ్రహారాధన చేస్తే కత్తివాత ఆయన హతం చేయంటే వాళ్ళు హతం చేస్తారు. సొంత సహోదరుని విగ్రహాలు నిలబెట్టిన వాళ్ళని కూడా హతం చేస్తారు. కనుక లేవి గోత్రము, లేవి వంశంలో ఇటువంటి రోషం, ప్రభు కొరకు ఇటువంటి రోషం, విగ్రహాలను చేసి వారు సాగిలు పడుతున్నప్పుడు సహించలేకపోతూ వచ్చారు. అందుకే యెహోవా పక్షంగా ఎవరున్నారంటే బయటికి వచ్చారు. వాళ్ళు రోషం, ప్రభు కొరకు రోషం కలిగిన వాళ్ళు, ప్రభు కొరకు మరి వీళ్ళ ఆసక్తి కలిగిన వాళ్ళు. కనుక ఇది ఎవరిలో కనపడుతుంది? మళ్ళా యెకోబెతులోకో మిరియాములో కూడా కనపడుతుంది కదా. ఆ లేవీల యొక్క రక్తము మిరియాంలో ఉంది. అందుకే ఇప్పుడు మిరియాం ఏం చేస్తుంది? నిలబడి కాపలా కాస్తుంది. ఆ యొక్క మరి ఆ ఫరో కుమార్తె అక్కడికి వచ్చి అక్కడ
నిలబడి అడిగి తీసుకునేంత వరకు కూడా సహించింది, నిలబడింది కదా. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. సహించింది, నొప్పి సహించింది, బాధ ప్రభు కొరకు మనం కూడా కొన్నిసార్లు సహించాలా కదా. ప్రభు కొరకు, సంఘం కొరకు, మరి బిడ్డల కొరకు, లేదా దేవుని మందిరం కొరకు, దేవుని సంఘం కొరకు కొన్ని సహించాలా. నీలో నిజంగా ఈ లేవి రక్తం ఉంటే, నిజంగా నువ్వు ప్రధాన యాజకుని కుమార్తెవైతే, నువ్వు యాజకుల సమూహంలో నీవు ఉంటే నువ్వు కూడా సహిస్తావు ప్రభు కొరకు. నువ్వు గొడవ చేయవు, అల్లరి చేయవు, కొట్లాడవు, కానీ సహిస్తాం. మిరియాం సహించింది. ఎంత బాధ సహించిందో. పంటి బిగువు పెట్టుకొని ఉంటుంది. ఎందుకు? నా తమ్ముడు ఏ రీతిగా అయినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళాలా? ఆ యొక్క కోటలో చేర్చబడాలా. సహించింది. దేవుని బిడలంగా ప్రధాన యాజకుడని యేసు మన ముందుండగా, యాజక సమూహంలో నా యాజకుల కుమార్తెలంగా మనకు కూడా కావాల్సింది సహనము. యెకోబెతు వలె ఆ యొక్క రోషం, ఆసక్తి మనకు ఉండాలా. మిరియాం వలె సహనం ఉండాల, మనకి సహించాలా ఎన్ని శోధనలు వచ్చినా. అందుకే మరి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? తను శోధించబడి శ్రమ పొందిన గనక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు శ్రమ పొందుతూ వచ్చాడు మన ముందు. మనం కూడా సహించి శ్రమ పొందాల. శ్రమ పొందినప్పుడే మరి శ్రమ పొందిన వారికి, శోధింపబడు వారికి ఆయన సహాయం చేయగలవాడు. సహాయం కనుక సహించింది. మనం కూడా ఆయన సహాయం పొందుతూ మనం సహించాలి. కనుక అలాగే ఆ యొక్క మరి నేను చూపించిన కానీ జస్ట్ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. ఆ లేవీయుడు కూడా ఎవరిని తీసుకొచ్చాడు? న్యాయాధిపతుల గ్రంథం ఉపపత్ని ఎవరు? లేవీల కుమార్తె. ఏం చేసింది? చివరికి మరణం అయిపోయినప్పుడు తల తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? గుమ్మం దగ్గర పెట్టింది. గుమ్మం దగ్గర పెట్టి చనిపోతుంది. ఎందుకు? ఆమె ఎక్కడ చెరపబడిందో, ఎక్కడ అవమానపరచబడిందో ఆ వీధిలో, లేకపోతే ఇంకొకరి ఇంటి మధ్య, ఇంకొక చాట్న, ఊరు బయటపై చనిపోవచ్చు కదా. ఆమె చనిపోలేదు. ఆమె ఎవరి రక్తం ఆమెలో ఉంది? లేవీల రక్తం ఉంది ఆమెలో. కనుక చివరి వరకు ఎక్కడుంది? చివరిగా కూడా భర్త లేవీడి యొక్క గుమ్మం మీద తలపెట్టి చనిపోయింది. ఏం గుర్తంటే అంతం వరకు తను కలిగి ఉంది, గట్టిగా పట్టుకుంటూ వచ్చి. కనుక మనకి ప్రభు ఏది ఇచ్చాడు? మన ప్రభువును అంతం వరకు మనం గట్టిగా మన చివరి శ్వాస వరకు, చివరి ఊపిరి వరకు మనకి కలిగి ఉన్న ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలా. ఇది ఉపపత్ని చూపిస్తుంది, లేవీల కుమార్తె. కనుక లేవీల కుమార్తెలు, యాజకుల కుమార్తెమైన మనం ప్రభు మనకి ఏమి ఇచ్చాడో అంతం వరకు మనం కొనసాగాల. మధ్యలో జారిపోవడం, మధ్యలో తప్పిపోవడం కదా. ఒకసారి పరుగు పందాలు జరుగుతున్నాయంట. ఆ రాణిని పెళ్లి చేసుకోవాలని, తన కుమార్తె రాణి మరి ఆ యొక్క రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలని రాజుగారు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఉన్న రాజకుమారులకు కబురు పెట్టారు. వాళ్ళందరూ కూడా మరి ఈ రాణి ఈ పరుగు పందెంలో ఎవరు గెలుస్తారో వారిని నా కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి రాజు చెప్పాడు. అప్పుడు చాలామంది రాజకుమారులు వచ్చారు. ఈ రాణితో పాటు రాణి పరిగెత్తినప్పుడు రాణిని గెలవాలి అంటే రాణితో పాటు పరిగెత్తి ఈ రాజకుమార్తెతో పాటు పరిగెత్తి రాజకుమార్తెను గెలవాలి. ఇది పోటీ. సో పరుగు పందెం స్టార్ట్ అయింది. రాజకుమారులు అందరూ ఉన్నారు, ఈ రాజకుమార్తె కూడా ఉంది. పరిగెట్టడం స్టార్ట్ చేశారు. ఈ సగం దూరం పరిగెత్తిన తర్వాత ఈ రాజకుమార్తె ఏం చేసిందంటే తన దగ్గరున్న ఆ యొక్క ముత్యాలు తీసి విసిరిందంట. ఈ పరిగెత్తుతున్న రాజకుమారులకి ఏంటి దారిలో ముత్యాలు కనపడుతున్నాయని ఏరుకోవడం స్టార్ట్ చేశారు. రాజకుమార్తె ఏం చేసింది? ఏరుకొనిచ్చి ముందుకు వెళ్ళింది. సరే ఇంకొంచెం దూరం మళ్ళా ఆ రత్నాలు వేసింది. అవి రాళ్లే కదా, ఇసిరితే దొర్లుకుంటా పోతాయి కాబట్టి వాళ్ళ ముందుకు మళ్ళీ అవి ఏరుకోవడం. అట్లా 3-4 సార్లు వేస్తా వచ్చింది, ఏరుకుంటా. అయితే వీళ్ళందరిలో ఒకడు మాత్రం అసలు వీటి ఎంక చూడట్లేదండి. పరిగెత్తుకుంటా రాణితో రాజకుమార్తెతో పాటు పరిగెత్తి చివరికి చేరుకున్నాడు. అతను సామాన్యమైన వ్యక్తి. అతన్నిచ్చి రాజకుమార్తెకి ఇచ్చి పెళ్లి చేశాడు. మధ్యలో వాళ్ళు ఏమయ్యారు?
తమ దృష్టి మరల్చుకున్నారు. దేని మీద పెట్టారు? వజ్రాల మీద, వైడూర్యాల మీద, ముత్యాల మీద పెట్టుకొని ఓడిపోతవచ్చు. మనం కూడా విశ్వాస జీవితంలో మన చూపు ఎవరి మీద ఉండాలా? అంతం వరకు, మరి నా గురి యొద్దకు చేరు వరకు మన చూపు యేసు ప్రభు మీద ఉండాలి. అందుకే యేసు వైపు లక్ష్యం ఉంచుచు యేసు ప్రభుని మాత్రమే మనం చూడాలి. ఈ దారి మధ్యలో ఎన్నో కనబడతాయి, ఎన్నో అవాంతరాలు వస్తాయి, ముత్యాలు కనబడతాయి, వైడూర్యాలు కనబడతాయి, అవి కనబడతాయి. మనల్ని ప్రభు వైపు నుంచి మన దృష్టిని మరల్చడానికి ఎన్నో కనపడతాయి. వాటి వైపు మనం చూడకూడదు. మన కన్ను దృష్టి యేసు ప్రభువే, యేసు వైపు మాత్రమే లక్ష్యం ఉంచి, యేసును తప్ప మరి ఎవరిని చూడక యేసు ప్రభుని మాత్రమే చూడాలి. మనం వెళ్ళే పరిస్థితి అప్పుడే అంతం వరకు మనం వెళ్ళగలుగుతాం. మనం వెళ్ళే పరిస్థితిలో ఇటు అటు చూసాం. పేతురు ఏం చేశాడు? సముద్రంలోకి దూకగానే చుట్టూ గాలి తుఫాన్ని చూచి మునిగిపోసాగాడు. కనుక మన చుట్టూ ఉన్న పరిస్థితులు, లేకపోతే మన చుట్టూ ఉన్న వాటిని కింద పైన చుట్టూ మనం చూసామంటే మునిగిపోతాం. కనుక రాజకుమార్తెలు లేకపోతే యాజకులు కుమార్తెలుగా మన దృష్టి ఎవరి వైపు ఉండాలా? యేసు ప్రభు. చివరిగా ఇంకో మాట చెప్తా, నేను చూపించిన కానీ యాజకుల యొక్క కుటుంబాల గురించి దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎందుకు యాజకుడు యాజక సేవ చేస్తున్నాడు, వాళ్ళకు మాత్రమే కండిషన్స్ పెట్టొచ్చు కదా, వాళ్ళని మాత్రమే నడిపించవచ్చు కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నా? వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, వాళ్ళు ఏం తినాలా, వాళ్ళు ఎట్లా ఉండాలా, వాళ్ళు ఎట్లా వస్త్రధారణ వేసుకోవాలా, వాళ్ళు ఎట్లా దూకోవాలా, వారి పిల్లలు ఎట్లా ఉండాలా, వాళ్ళ కుమారులు ఎట్లా ఉండాలా, కుమార్తెలు ఎట్లా ఉండాలా, అన్నీ కూడా దేవుడు లేవికాండం ద్వితీయోపదేశకాండాలు రాసి పెట్టాడు. ఏంటి కారణం? దేవుడు యాజకుడిని ఏర్పరచుకున్నాడు. యాజకుడు ఒకరి ద్వారానే తన సేవ జరిగించుకోవచ్చు కదా. వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ కుమార్తెల గురించి, వాళ్ళ కుమారుల గురించి లేవికాండం 10వ అధ్యాయం 14 నీ కుమార్తెలు కూడా తినాలా అని చెప్పాడు. అక్కడ అంత శ్రద్ధ ఎందుకు దేవుడికి? ఒక ప్రధాన యాజకుని యొక్క కుటుంబం గురించి దేవునికి అవసరత ఎందుకు? అవును, మన కుటుంబాల విషయమై దేవుడికి చాలా అవసరత. హీ కేర్స్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. దేవుడు మన విషయమే మాత్రమే ఆయన భద్రత వహించడు, మన విషయం మాత్రమే శ్రద్ధ తీసుకోడు, కానీ మన కుటుంబాల విషయంలో కూడా హీ కేర్స్. ఆయన చింతిస్తాడు. మనం ఏం తినాలా, మన ప్రొవిజన్స్ ఎట్లాగా, మన పిల్లల వివాహం ఎట్లాగా, మనం దేనికి సాదృశ్యము, మనం ఏ పని చేయాలి, ఇవన్నీ కూడా హీ కేర్స్. అందుకే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు రాసిన పత్రిక. చాలాసార్లు మనం చింతపడతాం, బాధపడతాం, నా బిడ్డలు ఎట్లా, నా భర్త ఎట్లా, ఏం చేయాలా కదా, ఎన్నోసార్లు దుఃఖపడతాం, ఏడుస్తాం. మనకున్న నిరీక్షణ మనల్ని విషయమే శ్రద్ధ తీసుకుని యేసు ప్రభు మన కుటుంబాల విషయమే కూడా శ్రద్ధ తీసుకుంటాడు. హీ కేర్స్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. ఎంత చక్కటి మాట ఇది! మనకి ఎంత ఆదరణ నీ నా విషయమై లక్ష్యం ఉంచిన యేసు ప్రభు మన కుటుంబాల విషయమే కూడా లక్ష్యం ఉంచుతున్నాడు. ఆయన ఈజ్ కేరింగ్ కదా. యాజకుల కుటుంబాల విషయంలో ఆయన ఎంత లక్ష్యం ఉంచాడో, వాళ్ళు తినే విషయంలో కూడా నీవు నీ కుమారులు నీ కుమార్తెలు తినండి అంటున్నాడు. తినడం విషయం కూడా చెప్పడం ఏంటండి, సామాన్యమైన విషయం. ఎంతో అల్లాడించే ఎన్నో ఈవులు అవి ఇవి తేబడుతున్నాయి. ఏదో ఒకటి వాళ్ళు తింటారులే అనుకోలేదు ప్రభు. ఏవి తినాలా ఏవి తినకూడదో చెప్తూ నీ కుమార్తెలు కూడా తినాలి అని చెప్పాడే. ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా పట్టింపు కలిగిన ప్రభు నా కుటుంబ విషయంలో పట్టింపు కలిగి ఉండడా? ఎందుకు చింతిస్తున్నావు నీ కుటుంబం గురించి? అనేక సార్లు స్త్రీలంగా, సహోదరులంగా, ఆడవారంగా, బిడలంగా మనం చింతిస్తాం, మన కుటుంబాల గురించి చింతిస్తాం. అయ్యో ఎట్లాగా, మన భర్తల కంటే కూడా చింత మనకే ఎక్కువ ఉంటుంది. నా బిడ్డ ఎట్లా, నా కొడుకు ఎట్లా, నా కూతురు ఎట్లా, వారి సంగతి ఎట్లా, వారి వివాహం ఎట్లా, వారి ఎన్నో ఆలోచనలు మనల్ని తిరుగుతాయి. ఈ దినం ప్రభు నీతో మాట్లాడే మాట, నీ విషయమై నేను ఎంత చింతిస్తున్నాను, నీ కుటుంబ విషయంలో నేను అంత చింత కలిగి ఉన్నా. నేను నీ ప్రధాన యాజకుణ్ణి, నా మీద లక్ష్యం ఉంచు, యేసు వైపు లక్ష్యం ఉంచు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవల్ని శోధింపబడను. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎవరున్నారు మనకి? మన ప్రధాన యాజకుడు, మన వల్లే శోధించబడిన ప్రధాన యాజకుడు, పాపము లేని ప్రధాన యాజకుడు, కృపాసనమునొద్ద అంటే సింహాసనం పైన కృప చూపించడానికి సిద్ధంగా ఉన్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక నీ కుటుంబ విషయమై చింత కలిగి ఉంటున్నావా? చింతించొద్దు. ప్రధాన యాజకుడు ఉన్నాడు.
ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన యొద్దకు రావాలని నీ కొరకు నా కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఆయన మన సహాయకుడు, ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన మనల్ని శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్న పాపము లేని ప్రధాన యాజకుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దిగులు చెందొద్దు, భయం చెందొద్దు. మనం యాజకుల కుమార్తెలం మనము. కనుక యాజకుల కుమార్తెలుగానే ఆసక్తి కలిగి సహిస్తూ సహనం కలిగి అంతవరకు రోషం కలిగి జీవిద్దాం. కారణం ఏంటంటే మన ప్రధాన యాజకుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన కొరకు మనకు సహాయం చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు, మన కుటుంబాల విషయంలో కూడా అంతే శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడు. కనుక నిరీక్షణ గలవారమే ఆయన నమ్మి మనము మన కుటుంబాలను ఆయన చేతికి అప్పగించుకొని ఆ రీతిగా సహాయం పొందుదాముగాక. ప్రార్థన చేసుకుందాము. మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేద్దాము. ఆయన సన్నిధికి మనం అప్పగించుకుందాం. ఎక్కడ మనం అప్పగించుకోలేకపోయినాము, మన విషయంలో చింత కలిగి ఉన్నాము, లేక మన కుటుంబాల విషయంలో చింత కలిగి ఉన్నాము, ఆయన సన్నిధికి మనం అప్పగించుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని చేతిలో పెట్టుకుంటున్నా, నా పిల్లలు, నా భర్త, నీవు ప్రధాన యాజకుడుగా ఉన్నావు, శోధింపబడి నన్ను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ సన్నిధానానికి వస్తున్నా, నా పిల్లలను కూడా మీ చేతిలో పెడుతున్నా, అంగీకరించయ్యా అని ఆయన చేతులకు మనం అప్పగించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల ప్రభువ, సాయంకాల సమయం నాతోనూ మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటలను బట్టి వందనాలు. లేవీకాండం 10వ అధ్యాయం 14వ వచనం, లేవీల కుమార్తెల గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. లేవీల కుమార్తెలు ఏ రీతిగా కుటుంబంలో ఉండాలో, ఈ యాజకుల కుమార్తెలు ఏ రీతిగా ఉండాలో కొన్ని మాటలు మీరు మాకు చూపించారు. వారిలోనే ఎక్కబేతు, మిరియాము, ఆ ఉపపత్ని, లేవిని యొక్క ఉపపత్ని, వారి జీవితాలు మా ముందుకు తీసుకొచ్చారు. వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నేను కూడా అనేక సార్లు నువ్వు నా ప్రధాన యాజకుడు అని నీ కుమార్తెను నేను మర్చిపోయి దేవా ప్రవర్తించదాన్ని క్షమించండి, మన్నించండి. దేవా, నేను నీ కుమార్తెను ఎరిగిన దాన్నే ప్రభువా, నీ మీద విశ్వాసం ఉంచడం నాకు నేర్పించండి. అన్నిటికంటే మిక్కుటంగా నా విషయం నువ్వు చింత కలిగినట్టుగా నా కుటుంబ విషయంలో నువ్వు అంతే చింత కలిగి ఉన్నావు. కనుక తండ్రి, యాజకుల యొక్క కుటుంబాల గురించి శ్రద్ధ వహించినట్టుగా నా కుటుంబం విషయంలో, మా కుటుంబాల విషయంలో శ్రద్ధ వహించే దేవుడుకున్నావు, చింతించే దేవుడుకున్నావు. అందుని బట్టి వందనాలు. అనేకసార్లు మర్చిపోయి నేను చింతించేదాన్ని, నన్ను క్షమించండి, మన్నించండి, రక్తం చేత కడగండి. యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనకు కలిగిన దాన్ని గట్టిగా చేపడదామన్న మాట నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నాకు కలిగిన దాన్ని అంతం వరకు గట్టిగా పట్టుకోవడానికి నాకు సహాయం చేయండి. తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. వారి ఆశీర్వాదం వరకు దయచేయండి. రాలేని వారిని క్షమించండి, వారి భాగం వారుకును దయచేయండి. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, నీ సన్నిధిని మాతో కూడా ఉంచారు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారిని రేపు ప్రభు దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ అమ్మా. రేపు 9 గంటలకు ఆరాధన సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి.